హాయ్ ఫ్రెండ్స్, మనది హిందూ దేశం అంటాడు ఒక ఆయన. మనమంతా హిందువులం అని ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ దళ్, హిందూ సంస్థలన్నీ వాళ్ళు గొంతెత్తి ఘోషిస్తూనే ఉన్నారు చాలా కాలం నుంచి. మనకు ఇది వేదాలు, పురాణాలు, ఇతిహాసాల్లో ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. సో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను దేశద్రోహులు, తర్వాత అర్బన్ నక్సల్స్ అంటున్నారు. బట్ 2 రోజుల క్రితం ఈ ముంబైలో ఈ సినిమా స్టార్స్ వాళ్ళ మీటింగ్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఆయన అన్న మాటలు ఒకసారి వినండి, మీకు తెలుస్తుంది. హిందూ అంటే నామవాచకం కాదని విశ్లేషణమని బాలీవుడ్ నటులతో జరిగిన ఆర్ఎస్ఎస్ సమ్మేళనంలో వ్యాఖ్యానించారు. ముంబైలో ఆర్ఎస్ఎస్ శతవసంతాల సభలో కీలక వ్యాఖ్యలు చేశారు సంఘ్ చీఫ్ మోహన్ భగవత్. హిందూ అంటే నామవాచకం కాదని విశేషణమని అన్నారు. బాలీవుడ్ నటులతో మోహన్ భగవత్ సమావేశమయ్యారు. బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, రణ్బీర్ కపూర్, హేమమాలినితో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హిందూ అనే పదం విదేశాల నుంచి వచ్చిందని పురాణాల్లో లేదన్నారు. भारत में हिंदू ही है और कोई है नहीं. हिंदू है यानी क्या है? हिंदू कहने से हम उसको रिलीजन न माने, पूजा पाती कर्मकांड न माने. हिंदू एक विशिष्ट समुदाय का नाम नहीं है. हिंदू ये नाउन नहीं है, संज्ञा नहीं है. हिंदू एडजेक्टिव है, विशेषण है. हिंदू शब्द बाहर से आया, ठीक है? रामायण महाभारत में नहीं, वेदों में नहीं, बाहर से आया. ఇప్పుడు అసలు వాళ్ళల్లో వాళ్ళకే హిందూ అంటే ఏంటో క్లారిటీ లేదు. సో దాంతో మరి హిందూ మతం మీద మా మనోభావాలు దెబ్బతినని గొడవలు, కేసులు, దాని తర్వాత అల్లర్లు, ఇవంతా ఏంటి? ఒకసారి విఘ్నతతో ఆలోచించండి. థ్యాంక్ యూ.